మా ప్రతినిధి మురళి దీనిపై మరింత సమాచారం ఇస్తారు. మురళి, భారతీ రాజా అంత్యక్రియలకి ఏర్పాట్లు ఎప్పుడు చేస్తున్నారు అండ్ ప్రభుత్వ లాంఛనాలతో చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ చెప్పండి. ప్రభుత్వ లాంఛనాలతోనే అంత్యక్రియలు జరిగేందుకు ఏర్పాట్లు కాసేపట్లోనే మొదలు కాబోతూ ఉన్నాయి. సో ఆయన నివాసానికి సినీ ప్రముఖులందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. కాసేపట్లోనే ముఖ్యమంత్రి విజయ్ కూడా రాబోతున్నారు. విజయ్ కూడా సినీ రంగానికి సంబంధించినటువంటి వారు. విజయ్కు ఆయనకు కూడా మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే విజయ్ నివాసం పక్కనే ఆనుకునే ఉంటుంది భారతీ రాజా నివాసం కూడా. సో ముందు నుంచి కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. సినిమా రంగం నుంచి అంటే రాజకీయాల్లోకి రాకముందు నుంచే కూడా ఆయనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. పక్కనే ఉండడం కావచ్చు, రోజు అంటే అవకాశం ఉన్నప్పుడంతా కలిసేటువంటి అంత సాన్నిహిత్యం కూడా ఇద్దరికి కూడా ఉంది. విజయ్ తండ్రి కూడా నిర్మాత కాబట్టి. సో ఇక్కడ భారతీ రాజా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. సో ఆయన సహజత్వం ఒట్టిపడేలా సినిమాలు దక్షిణాదిన మనం చాలా సినిమాలు చూసుంటాం. వాటన్నిటికీ కూడా ఇన్స్పిరేషన్ భారతీ రాజాగా ఇప్పుడు ఈ తరం వరకు కూడా ఉన్నటువంటి దర్శకులందరూ కూడా చెబుతూ ఉంటారు. సో తమిళ్లో వచ్చినటువంటి బాలు కావచ్చు, ఆయన తీసినటువంటి సినిమాలు కావచ్చు, అలాగే పారంజిత్ కూడా రజనీకాంత్ కూడా సినిమాలు తీశారు. సో ఆ సహజత్వం అనేది మాత్రం ఆయన ద్వారా మేము తెలుసుకునే సినిమాలు తీస్తున్నామని ఈ తరం వరకు కూడా అనేక మంది దర్శకులు చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడున్నటువంటి అంటే దాదాపు తమిళంలో కావచ్చు, తెలుగులో కావచ్చు రాణించినటువంటి చాలా మంది నటీనటులకు అవకాశం కల్పించినటువంటి దర్శకుడు భారతీ రాజా. సో ఇటీవల కుమారుడు మనోజ్ నటుడుగా ఉన్నారు, దర్శకుడుగా ఉన్నారు. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. సో చివరి వరకు కూడా ఆయన సినిమాల్లో నటిస్తూ వచ్చారు. దర్శకత్వం అనేది వయోభారం రీత్యా చేయలేకపోయినా నటుడిగా మాత్రం కళాకారుడిగా ఎప్పుడూ కూడా తాను ఉండాలని కోరుకున్నారు. సో అనారోగ్యం కారణంగా ఇటీవల కొద్ది రోజుల క్రితం నటనకు కూడా స్టాప్ పెట్టారు. సో ఇవాళ అనారోగ్యంతో నివాసంలోని తుది శ్వాస విడిచారు. సో ఆయన అందుకున్నటువంటి అవార్డులు కాదు, ఇటు జాతీయ అవార్డుల నుంచి ఇటు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డుల వరకు కూడా సో చాలా మంది నటులు ఆయనని గురువుగా స్వీకరించి అందరూ కూడా చెబుతూ ఉంటారు. ఆయన మరణాన్ని తమిళ పరిశ్రమే కాదు, ఇటు యావత్ భారతదేశ పరిశ్రమ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన అందించినటువంటి సేవలు అలాంటివి, ఆయన తీసినటువంటి సినిమాలు అలాంటివి. తమిళంలోనే కాదు, నేరుగా తెలుగులో కూడా ఆయన సినిమాలు తీశారు. మంగమ్మ గారి మనవడు, బాలకృష్ణతో, అలాగే 16 ఏళ్ల వయసు, ఇలా అనేక సినిమాలు చేయడంతో పాటు ఎంతో మందికి నటులుగా అవకాశం కూడా కల్పించారు. ప్రత్యేకమైనటువంటి శైలి. సో అన్ని రంగాల్లో కూడా అంటే 24 క్రాఫ్ట్స్ అంటాం సినిమాలో, ఆ 24 క్రాఫ్ట్స్ లోనూ చాలా వైవిధ్యం కనబడేది భారతీ రాజా సినిమా అంటే. సో అలాంటి నటును కోల్పోయినందుకు మొత్తం దేశంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమ అంతా కూడా కన్నీటి పర్యంతమైందనే చెప్పాలి. రైట్ మురళి, ప్రముఖ తమిళ సినీ దర్శకుడు లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవలే అనారోగ్యంతో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన హాస్పిటల్లో చేరారు. ఈ తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తమిళ, తెలుగు చలనచిత్ర రంగాల్లో ఎన్నో సంచలన సినిమాలను అందించిన దిగ్గజ దర్శకుడు భారతీ రాజా.